మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఇప్పుడు రాశుల వారి గురించి ఎలా ఉండబోతుంది? అలాగే ఈ యొక్క క్రోధినామ సంవత్సర ప్రకారంగా ద్వాదశ రాశుల వారికి యొక్క ప్రభావితం ఎలా ఉంది అని అనుకుంటే వారి యొక్క ఫలితాంశ విధానాన్ని ఒక్కొక్కటిగా మనము ఈ 12 రాశుల యొక్క ఫలితాలు వాళ్ళు ఏ విధమైనటువంటి పరిహారం చేసుకుంటూ వాటికి సంబంధించినటువంటి ఫలితాంశం ఈ సంవత్సరంలో ఎలా ఉన్నాయి, వారికి ఆదాయ వ్యవహారాలు ఎలా ఉన్నాయి, వారి విధమైనటువంటి సంవత్సరంలో ఏ విధమైనటువంటి ప్రతికూల ఫలితాలు అనుభవిస్తారు, అనుకూల ఫలితాలు ఎలా ఉంటాయి అనేటువంటి విధానాన్ని మనము ఈ రోజు ఈ యొక్క క్రోధినామ సంవత్సర యొక్క ద్వాదశ రాశుల యొక్క ఫలితాంశాలను మనం వినడం జరుగుతుంది. ఫలితాంశ ప్రభావితాలు తెలిపేటువంటి వాటిలలో ప్రధానంగా మనకు సూచించాల్సినటువంటి యొక్క గ్రహాల యొక్క ప్రభావితం ఏంటి అంటే అందులో ప్రధానంగా గురువు, ఆ తర్వాత శని, రాహుకేతుల యొక్క ఫలిత ప్రభావాలు వాళ్ళకి కనుక అనుకూలాన్ని ఉంటే వాళ్ళ యొక్క ప్రభావితం చాలా ఆనందంగా, సంతోషంగా, సుఖంగా జరిగేటువంటి యొక్క ప్రభావితం ఈ యొక్క రాశి ప్రభావాలు చెల్తా ఉంటాయి అంటారు. అలాగే వారి 12 రాశులలో ఎవరికి ఏ స్థానాలలో ఎవరు అశుభమా శుభమా అనేటువంటి ఒక స్థానాలు ఉన్నాయో వారి యొక్క ఫలితాంశాలు సూచిస్తుంటే ఇప్పుడు ప్రధానంగా ఆ ద్వాదశ రాశులలో ప్రథమమైనటువంటి యొక్క మేషరాశి వారికి సంబంధించినటువంటిది ఈ సంవత్సర ఫలితాంశాలు ఎలా ఉన్నాయో మనం దాన్ని వివరించి చెప్పుకోవడం అని జరుగుతూ ఉంది. అందులో మేషరాశి వారికి సంబంధించినటువంటిది అశ్విని 4వ పాదం, తర్వాత భరణి 4 పాదములు, కృత్తిక 1 పాదములు, అనగా 9 పాదాలు కలిస్తే ఒక రాశి అవుతుంది. అలాగే ఇది 9 పాదాలకు సంబంధించినటువంటి మేషరాశి వారికి సంబంధించింది. ఈ సంవత్సరము ఆదాయము 8 ఉంటే ఖర్చు 14 ఉంది. అందులో గౌరవించేవారు 4 ఉంటే అవమానపరిచేవారు 3 ఉన్నారన్నమాట. ఈ రకమైనటువంటి దానిలో అందులో పూజనీయము అవమానం అనేటువంటి దానిలో ఖర్చు ఆదాయం అనేటువంటి తేడా కనపడ్డటువంటి వారికి ఆదాయానికి మించినటువంటి ఖర్చు కనపడితే అమ్మో ఈ సంవత్సరం అంతా నాకు చాలా తేడా అయినటువంటి ప్రభావితం ఉంది, నా సంపాదన కంటే ఖర్చు ఎక్కువగా ఉంది అనేటువంటి భావించే దానిలలో ఏదైతే ఖర్చు సూచించబడడం జరిగిందో అక్కడ వాళ్ళు ఆ సంవత్సరం అనేటువంటి ఏదే ఒక శుభకార్యమైనటువంటిది కావలసినటువంటి యొక్క ఉత్తమమైన కార్యక్రమాన్ని చేసేటువంటి భాగ్యం వాళ్ళకు కలుగుతుంది అనేటువంటి దానినే ఆ యొక్క సూచన అనేటువంటిది ఇస్తున్నారు అనమాట. అందులో ఈ రాశి వారికి సంబంధించినటువంటి గురుడు అబ్దాది నుండి అనగా తేదీ 1/5/2024 వరకు మేషరాశిలో జన్మస్థానములో ఆ యొక్క గురువు ఉండడం అశుభం చేత వల్ల ఆ యొక్క సంబంధించిన వల్ల ఆ రాజభయము చేసేటువంటి వృత్తుల యందు చిక్కులు ఇటువంటి యొక్క ప్రభావితం అనుభవించేటువంటి అవకాశాలు ఉన్నాయి. కానీ ఆ తర్వాత తదుపరి ఈ యొక్క మే అనగా 5వ నెల 2వ తారీఖు నుంచి ఈ సంబంధించినటువంటి సంవత్సరాంతం వరకు కూడా గురువు ఆయన ద్వితీయ స్థానంలో ఉండడం చేత వారికి కావాల్సినటువంటి యొక్క శుభ పరిణామాలతో కూడుకున్నటువంటి అన్ని కూడా ఆ సంబంధించినటువంటి యొక్క శుభ ఫలితాన్ని అందించేటువంటిది పేరు, కీర్తి, ధనలాభము, విద్య, వినయము ఇవన్నీ కూడా వారికి అనుకూలాన్ని ఇచ్చేటువంటిది ఆ గురు ప్రభావితం చేత కలిగేటువంటి అవకాశాలు ఎక్కువ శాతం ఉన్నాయి. తర్వాత శని అబ్దాది నుండి సంవత్సరాంతం వరకు కుంభరాశిలో ఏకాదశ స్థానంలో అశుభడవడం వలన ఆ శుభస్థానానికి కలిగించి ఆ శుభ ప్రభావితమైనటువంటి ఒక ఫలితాన్ని ఇచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. వాటి వల్ల సంతానము, సంతోషము, సుఖము, ఆ ప్రయత్న కార్యాలన్నీ కూడా ఆ అప్రయత్నంగానే జయం కలిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. అంటే ఇప్పుడు ఇందులో రాహుకాలం అబ్దాది నుండి సంవత్సరాంతం వరకు కూడా మీనరాశిలో ద్వాదశ స్థానంలో ఉండడం చేత ఆ సంబంధించినటువంటి ఫలితాలలో వారికి ధన నష్టము, నేత్ర భయము, ఆ సంబంధించినటువంటి దానిలో వీళ్ళకి కొన్ని ఇబ్బందులు కలిగే అనారోగ్య సమస్యలను సూచించేటువంటి రాహు సూచిస్తున్నాడు. అలాగే కేతు ఆ శబ్దాది మళ్ళీ సంవత్సరాంతం వరకు ఉన్నటువంటి కన్యా రాశిలో అనగా 6వ స్థానంలో ఉండడం చేత వీళ్లకు శుభం కలుగుట, ఆ విధమైన సాహసమైనటువంటి సూక్ష్మమైనటువంటి ఏ కార్యక్రమాలైనా చేపట్టినా అవి అవలీలుగా జయించడము, శత్రువులను జయించడము, సర్వ విషయాలందు శుభ ఫలితాలు కలిగించేటువంటి అవకాశాలు ఈ యొక్క భూ సంబంధించినటువంటి యొక్క ఆ సేకరణ కూడా జరిగేటువంటి అవకాశాలు ఈ మేషరాశి వారు చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇది మేషరాశి యొక్క ఫలితాంశ విధానాలు ఈ విధంగా సూచన జరిగిందమ్మా. నెక్స్ట్ వృషభ రాశి గురించి. అలాగే తదుపరి వృషభ రాశి వారికి ఈ యొక్క వృషభ రాశి వారు కృత్తిక 3 పాదములు, రోహిణి 4 పాదములు, మృగశిర 2 పాదములు ఈ యొక్క రాశి వారికి సంబంధించినటువంటి వారు వృషభ రాశి అవుతారు. అలాగే వీరికి ఈ యొక్క క్రోధినామ సంవత్సరంలో ఆదాయం 2, వ్యయము 8, రాజపూజ్యం 7, అవమానం 6 ఉన్నాయన్నమాట. ఈ రాశి వారికి కూడా గురువు ఎలా ఉన్నాడు? అబ్దాదిగా తేదీ 1/5/2024 నుండి మేషరాశిలో అనగా ద్వాదశ స్థానములో ఈ యొక్క గురువు ఉండడం చేత ఆ తదుపరి సంవత్సరం వృషభ రాశిలో జన్మస్థానములోకి అశుభడవడం వలన ధనవ్యయము, నష్టము, కష్టాలు, ఇబ్బందులు ఈ విధమైనటువంటి ఒక ప్రభావితం అనేటువంటిది సూచించడం అనేటువంటిది జరుగుతూ ఉంది.
కాబట్టి ఈ రకమైనటువంటి అఘోరమైనటువంటి చేయి వృత్తులందు, చిక్కులందు, బుద్ధి అందు చాంచల్యం ఏర్పడేటువంటి అవకాశాలు, చేసేటువంటి పనుల వల్ల ఆ నష్టాలు జరిగేటువంటి విధానానికి సంబంధించినటువంటి వృషభ రాశి వారికి ఉన్నాయి. అలాగే శని కూడా సంవత్సరాంతం వరకు కుంభరాశిలో ప్రవేశం ఉండడం చేత, ఆయన కూడా అశుభ స్థానంలో ఉండడం చేత, తను కూడా చేసినటువంటి పనులు కూడా ఏదైనా మందగతి అనగా శనై పునః అన్నట్టుగా చేసేటువంటి ఏ పని అయితే చేస్తున్నాడో దాన్ని మెల్లగా జరగడం, ఆ మెల్లగా జరిగినటువంటి పనిని మళ్ళీ చేయడం అని అంటే ఎక్కడేసినటువంటి గొంగడి అక్కడే ఉన్నది అన్నట్టుగా జరిగేటువంటి విధానం ఆ వృషభ రాశి శని ప్రభావితం అలా సూచించడం జరుగుతుంది. దానికి తోడు రాహు కూడా అబ్దాది సంవత్సరాంతం వరకు కూడా మీన రాశిలో ఏకాదశి స్థానంలో ఒక మాత్రం శుభుడై ఉండడం వలన దానివల్ల కొంచెం మనశ్శాంతి, ప్రశాంతత ఏతవరనేది, ఆరోగ్యం కూడా ఎలాంటి ఇబ్బందులు కలిగినా దాని యొక్క సునాయసంగానే మేలుకునేటువంటి విధానాన్ని సూచించేటువంటి అవకాశాలు ఉన్నాయి. కేతు అబ్దాది వరకు సంవత్సరాంతము కన్యా రాశిలో పంచమ స్థానంలో ఆయన అశుభ స్థానం ఉండడం చేత దీనివల్ల ఏమైతుందంటే అకాల భోజనము, సంతానంతో విరోధం జరిగేటువంటి అవకాశాలు ఈ వృషభ రాశి వారికి సూచిస్తున్నాయి. ఈ సంవత్సరం యొక్క ఫలితాల అంశాలమ్మ. నెక్స్ట్ మిథున రాశి. తదుపరి మిథున రాశి వారికి, ఈ మిథున రాశి వారికి సంబంధించినటువంటిది మృగశిర 3-4 పాదాలు, ఆరుద్ర 4 పాదములు, పునర్వస్సు 3 పాదములు, ఈ యొక్క పాదాలకు సంబంధించినటువంటి వారికి మిథున రాశి అవుతుంది. అలాగే ఈ మిథున రాశి వారికి సంబంధించినటువంటి ఆదాయం 5, వ్యయం 5, రాజ్యపూజ్యం 3, అగౌరవము 6, ఈ విధమైనటువంటి వారికి మిథున రాశి ఫలితాంశాలు చూపిస్తా ఉన్నారు. అలాగే ఈ సంవత్సరాంతంలో ఉండబడేటువంటి ఒక ఫలితాంశ విషయానికి వచ్చేస్తే ఈ రాశి వారికి, మిథున రాశి వారికి గురుడు అబ్దాది నుండి అనగా 1/5/2024 మేషరాశిలో ఏకాదశి స్థానంలో ఈ యొక్క గురువు ఉండడం చేత వాళ్ళకి మంచి గౌరవమైనటువంటిది, ఆ గౌరవము, తేజస్సు, సర్వకార్యములందు విజయం సాధించేటువంటి అవకాశము, సుఖమైనటువంటి సౌఖ్యమైనటువంటి ఆ జీవన విధానాన్ని గలిపేటువంటి విధానం ఉంది. తదుపరి 2/5/2024 నుండి ఈ యొక్క గురువు అనేటువంటి వాడు వృషభ రాశిలో అనగా ద్వాదశ స్థానంలో ఉండడం చేత అప్పుడు అశుభ స్థానానికి వచ్చేస్తున్నాడు, అంటే వ్యయ స్థానంలోకి గురువు వచ్చేస్తున్నాడు. దానివల్ల అనేకమైనటువంటి నష్టాలు, ఆ తర్వాత మించినటువంటి ఆదాయానికి మించినటువంటి ఖర్చులు చేయడం అనేటువంటిది ఆ యొక్క గురు ప్రభావితం చేత జరగడం అనేటువంటి జరుగుతూ ఉంది. అలాగే శని అబ్దాది నుండి సంవత్సరాంతం వరకు కుంభరాశిలో ఉండడం చేత ఈయన అశుభ స్థానం అవడం చేత రోగము, విచారము, వివిధ రూపాలైనటువంటి కష్టాలు ప్రాప్తించుట, పాపకార్యాలు చేయట, ప్రయత్న కార్యాలన్నీ కూడా చెడిపోవడం అనేటువంటి జరుగుతూ ఉంటుంది. అలా ఉన్నటువంటి యొక్క ప్రభావితం చేత ఆయన ఏది చేసినా దానివల్ల భంగమే కలిగేటువంటి అవకాశాలు అనేటువంటి ఉంది. దాంతో పాటు ఈ రాహు అబ్దాది వరకు కూడా ఈ యొక్క మీనరాశిలో ఉండడం చేత, ఆ యొక్క దశమ స్థానంలో ఉండడం చేత శుభ ఫలితాలు ఇచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. దానివల్ల సంతోషము, ఆనందము, భోజన సౌఖ్యము, సదా ఆనందంతో శరీరంతో ఉన్నటువంటి విధాలన్నీ కూడా తొలగిపోయి కష్ట నష్టాలన్నీ కూడా సంతోషంగా ఉండేటువంటి విధానాలతో కూడుకొని శుభ ఫలితాలు కలిగించేటువంటి వాడు ఆ రాహు కలుగుతున్నాడు. దీనికి భిన్నమైనటువంటి వాడు రాహు, కేతు ఫలితాలు అపోజిట్ గా ఇస్తా ఉంటాడు. అలాగే కేతు కూడా అబ్దాది సంవత్సరాంతం వరకు కన్యా రాశిలో అంటే చతుర్థ స్థానంలో అశుభ స్థానం అవ్వడం వలన ఆయన అస్థిర బుద్ధి అంటే స్థిరమైనటువంటి బుద్ధిని కోల్పోయి శరీర వాధిక్యతము, తర్వాత స్త్రీ మూలకమైనటువంటి కలహాలు, ప్రయత్న కార్యాలన్నీ విఫలమైపోవడము, ప్రయాణాలు అధికంగా చేయడము, దానివల్ల నష్టపోవడం, ఇలాంటి ఫలితాలను ఈ యొక్క మిథున రాశి వారికి సూచిస్తుంది అన్నమాట. అలాగే కర్కాటక రాశి. అలాగే అమ్మా ఇప్పుడు కర్కాటక రాశి విషయానికి వచ్చేస్తే ఈ యొక్క క్రోధినామ సంవత్సరంలో కర్కాటక రాశి వారికి పునర్వస్సు 4వ పాదము, పుష్యమి 4 పాదములు, ఆశ్లేష 4వ పాదములు, ఈ వీటికి సంబంధించినటువంటి వారు కర్కాటక రాశికి వస్తూ ఉంటారు. అలాగే వీరి ఆదాయం అనేటువంటిది సంవత్సరం 14 ఉంటుంది, వ్యయం 2, రాజ్యపూజ్యము అనేటువంటిది 6, అగౌరవము 6 ఉన్నది. సమాభావం అనేటటువంటి యొక్క విధానం అనేటువంటిది వీరికి ఉంది. ఈ సంవత్సరం మాత్రం వీరికి గురుడు అనేటువంటిది ఇప్పుడు ప్రధానం అనేటువంటి జరుగుతున్నటువంటి గురువు అనేటువంటిది భవిష్యం అనేటువంటిది 1/5/2024 మేషరాశిలో ఆ దశమ స్థానములో అశుభడవడం వలన వీరికి ఆ ధాన్యము నష్టము, ధన నష్టము, ఆ తర్వాత వృధా భ్రమణము అనేటువంటిది, బంధుజనులతోటి దూషించడము, వాటి వల్ల చెడు ఫలితాలు కలిగేటువంటి అవకాశాలు ఎక్కువ శాతం అనేటువంటివి ఉన్నాయి. అది కూడా ఆ తర్వాత 2/5/2024 సంవత్సరాంతం వరకు మాత్రం వృషభ రాశిలో ఏకాదశ స్థానంలో యొక్క ఆ స్వామివారు గురువు అనేది ప్రవేశం చేయడం వల్ల అప్పుడు తేజస్సు, గౌరవ అభివృద్ధి, సర్వకార్యములందు జయము, సౌఖ్యము, శత్రునాశనాలు, ఆ తర్వాత మంత్రసిద్ధియు కలుగుడు, ఆ రకమైనటువంటి శుభ ఫలితాలు కలిగించేటువంటి ఆ గురువు చేస్తూ ఉంటాడు. అలాగే శని కూడా సబ్దాది ఆ యొక్క ఆ అర్ధాది శని సంవత్సరం నుంచి సంవత్సరం కుంభరాశిలో అష్టమ స్థానంలో అశుభడవడం వలన
ప్రయత్న కార్యాలన్నీ భంగము కలుగుడా, రోగము, ధన నష్టము, బంధుమిత్రులతోటి విరోధము, ఆ తర్వాత ప్రాణభయం కలిగేటువంటి అవకాశాలు ఎక్కువ శాతం ఉన్నాయి. అలాగే రాహు అబ్దాది నుండి సంవత్సరాంత వరకు మీన రాశిలో నవమస్థానములో ఆశపడగడం వలన ధాన్య నష్టము, ఆ తర్వాత పశు నష్టము, ఆ వృధాభ్రమణము, కార్యభగ్నములు, అనేకమైనటువంటి అవరోధాలతో కూడుకున్నటువంటి విధానాలు సూచించేటువంటిది రాహు ఫలితాలు ఉన్నాయి. అలాగే కేతు యొక్క ఫలితాంశానికి వచ్చేస్తే అబ్దాది నుండి సంవత్సరాంత వరకు కన్యా రాశిలో అనగా తృతీయ స్థానంలో శుభస్థానాలు ఉండేటువంటి వాడి వల్ల శరీరం యొక్క బలము కలిగి పుష్టి, ఆరోగ్యము, కీర్తి, ఆ తర్వాత ధనలాభము, సౌఖ్యము, ఆ మాటలకు అనుకూలమైనటువంటి ఫలితము, సర్వత్రా అనుకూలమైనటువంటి ఫలితాన్ని సూచించేటువంటిది ఈ కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరం క్రోధినామ ఫలితం సూచిస్తా ఉంది. సింహరాశి వారికి తదుపరి ఈ సింహరాశి వారికి మఖ 4 పాదములు, పుబ్బ 4 పాదములు, ఉత్తర 1 పాదం ఈ రాశి వారికి సంబంధించినటువంటిది సింహరాశి అవుతుంది. అలాగే ఈ సింహరాశి వారికి క్రోధినామ సంవత్సరంలో ఆదాయం 2, వ్యయము 14, రాజ్యపూజ్యం 2, అవమానము 2 అయిందన్నమాట. ఈ రాశి వారికి గురువు ఈ సంవత్సరం అబ్దాది నుండి అనగా 1/5/2024 వరకు కూడా మేషరాశిలో నవమస్థానములో శుభుడగడం వలన ఆ వారికి సంబంధించినటువంటి ధనలాభము, కులాచారముల యందు శ్రద్ధయు, గృహలాభము, భోజన సౌఖ్యము, స్త్రీ సౌఖ్యములు కలిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. అలాగే తేదీ 2/5/2024 నుండి సంవత్సరాంతం వరకు కూడా వృషభ రాశిలో దశమ స్థానములో అశుభడగడం వలన ధన నష్టము, భయము, ఆ వృధా భ్రమణము, తర్వాత ధాన్య నష్టము, బంధుజనులతోటి దూషించబడడం మొదలగు అశుభ ఫలితాలు కలిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. శని అబ్దాది నుండి సంవత్సరాంతం వరకు కుంభరాశిలో సప్తమ స్థానములో అశుభడగడం వలన దానివల్ల దూర ప్రయాణం చేయడము, వ్యాధితో బాధపడము, అనేకమైనటువంటి అనారోగ్యాలతో కూడా ఇబ్బంది పడేటువంటి అవకాశాలు, లేనిపోని చిక్కులలో ఎదుర్కోవడము, అనవసరమైనటువంటి సమస్యలు అనుభవించడం అనేటువంటి జరుగుతూ ఉంటుంది. అలాగే అబ్దాది రాహు సంవత్సరాంతం వరకు మీనరాశిలో అష్టమ స్థానంలో అశుభ సాగడం వల్ల మనోవిచారము, శారీరకమైనటువంటి పీడ, క్రూర జంతువుల వలన భయము, తరచు ప్రయాణాలు చేసే ప్రయత్నాలు, కార్యములు చెడిపోవడము, ఇలాంటి యొక్క చెడు ఫలితాలంటే శుభ ఫలితాల కంటే అనేకంగా చెడు ఫలితాలు జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. కానీ కేతు అబ్దాది సంవత్సరాంతం వరకు మాత్రం కన్యా రాశిలో ద్వితీయ స్థానంలో ఉండడం చేత మనస్తాపము, అపకీర్తియు, సోదరులతో కలహాలు, వివిధమైనటువంటి రూపాల నష్టాలు కలిగించేటువంటి విధానాన్ని సూచిస్తూ ఉంటాడు. ఇది సింహరాశి యొక్క ఫలితాంశ విధానాలు ఈ విధంగా సూచిస్తూ ఉంటాయి. కన్యా రాశి వారికి సంబంధించిన ఈ కన్యా రాశి వారికి సంబంధించినటువంటి యొక్క ఫలితాంశ విధానానికి ఈ సంవత్సరం వచ్చేస్తే ఉత్తర 2, 3, 4 పాదములు, హస్త 4 పాదములు, చిత్త 1, 2 పాదములు ఈ యొక్క కన్యా రాశి వారికి సంబంధించినటువంటి పాదములు. అలాగే ఈ కన్యా రాశి క్రోధినామ సంవత్సరంలో ఆదాయం 5, వ్యయము 5, రాజ్యపూజ్యం 5, అవమానము 2 ఈ విధముగా ఈ క్రోధినామ సంవత్సరంలో ఫలితాంశకానికి ఏ విధంగా ఉందో అది కూడా సూచిద్దాం. ఈ రాశి వారికి గురుడు అబ్దాది నుండి అనగా 1/5/2024 వరకు మేషరాశిలో అష్టమ స్థానములో అశుభడగుడ వలన తేజహీనము, చోరుల వలన భయము, అగ్ని వలన భయము, భీతియు, అధైర్యము కలుగుట, చేసేటువంటి వనరుల మీద అశ్రద్ధగా ఉండడము, దానివల్ల వారు నష్టపోవడము, దీంతో వీరు అన్ని రకాలుగా హద్దులు మీరినటువంటి పనులు చేసి దానివల్ల నష్టపోయేటువంటి అవకాశాలు ఉండేటువంటి ఒక ప్రభావితం ఈ యొక్క గురు ప్రభావితం చేత ఏర్పడేటువంటి అవకాశాలు ఉన్నాయి. అలాగే తేదీ 2/5/2024 నుండి సంవత్సరాంతం వరకు వృషభ రాశిలో నవమ స్థానంలో శుభడగుడ వలన ఈ యొక్క రాశి వారికి సంబంధించినటువంటిది అన్ని విధాలుగా శుభ ఫలితాలకు సంబంధించినటువంటి ఒక ప్రభావితాన్ని సూచించేటువంటి అవకాశాలు ఉన్నాయి. అలాగే కులాచారముల యందు శ్రద్ధయు, గృహలాభము, భోజన లాభము, స్త్రీ సౌఖ్యము ఇవన్నీ కూడా తదిత్యాది శుభ ఫలితాలు ఇచ్చేటువంటి యొక్క గురు ప్రభావితం ఈ విధంగా ఉంది. అలాగే శని అబ్దాది నుండి సంవత్సరాంతం వరకు కుంభరాశిలో షష్టమ స్థానంలో శుభడగుట వలన ధనధాన్యాభివృద్ధి, తర్వాత బంధుమిత్రుల సమాగమనము, నూతన గృహ నిర్మాణాలు చేపట్టడము, స్త్రీల యొక్క సౌఖ్యాన్ని పొందడము, సంతోషంగా ఉండడము, గృహములో అన్ని విధాలుగా శుభలాభమైనటువంటి ఫలితాలు పొందేటువంటి అవకాశాలు ఉన్నాయి. అలాగే కేతు ఆ యొక్క సంబంధించినటువంటి రాహు ఈ విధమైనటువంటి ఒక ఫలిత ప్రభావితాలు సూచిస్తూ ఉంటాడు. దీనివల్ల కృషితో కూడినటువంటి మూలకము, స్వల్ప లాభములు, వృధా భ్రమణము, శరీర బాధలు కొన్ని కలిగినప్పటికీ కూడా ఈ యొక్క కేతు ఆ యొక్క కన్యా రాశిలో జన్మస్థానములో అశుభడం వల్ల దీనివల్ల కలహాలు కొంచెం దేశ సంచారం అనేటువంటి చేసేటువంటిది, రోగబాధము, కొంత ఆ ధన నష్టము అనేటువంటి జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. వాటిని అధిగమించేటువంటి దానిలో కొంత మేరకు
మనము శాంతియుతంగా ఉండడం అనేటువంటి చేస్తే ఆ కన్యా రాశి వారి యొక్క ఫలితం ప్రభావితం శుభం జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. అలాగే తులారాశి. తులారాశి వారికి ఈ సంవత్సరం క్రోధినామ సంవత్సర ఫలితాంశానికి వచ్చేస్తే చిత్త 3, 4 పాదములు, స్వాతి 4 పాదములు, ఆ యొక్క విశాఖ నక్షత్రంలో 3 పాదములు అనేటువంటి కలిసి తులారాశి వారికి సంబంధించినటువంటి యొక్క ప్రభావితం అవుతుంది. అలాగే ఈ తులారాశి వారికి సంబంధించిన ఈ సంవత్సరం ఆదాయం 2, వ్యయం 8, రాజ్యపూజ్యం 1, అవమానం 5. ఈ విధమైనటువంటి యొక్క ప్రభావితం ఈ క్రోధినామ సంవత్సరాన్ని సూచిస్తా ఉంది. అలాగే ఈ రాశి వారికి అబ్దాది వరకు కూడా అనగా ఈ 1/5/2024 వరకు గురువు అనేటువంటిది మారేటువంటి అవకాశానికి వచ్చేంత వరకు కూడా ఉన్నటువంటి దానిలో మేషరాశిలో ఉన్నటువంటి యొక్క గురువు ఆ 7వ స్థానంలో వీరికి తులారాశిలో ఇప్పుడు ప్రజెంట్ నడుస్తూ ఉన్నటువంటి విధానం అన్నమాట. దానివల్ల శుభ ఫలితాలు, రాజకీయ వ్యవహారములు జయాలు కలగడము, ఆరోగ్యము, తేజస్సు, బలము, అన్ని విధాల అభీష్టము, కార్యసిద్ధి కలుగునేటువంటి విధానం కలుగుతుందన్నమాట. అలాగే ఈ యొక్క అబ్దాది అనగా 2/5/2024 సంవత్సరాంతం వరకు కూడా వృషభ రాశిలో అనగా ఈ సంబంధించినటువంటి గురువు ప్రవేశం అనేటువంటిది ఏర్పడడం వల్ల ఆ అష్టమస్థాన ప్రభావితం అశుభడవడం వలన శూరుల వలన భయము, తేజోహీనత, అధైర్యము, కఠినముగా మాట్లాడము, కోపము, హద్దు మీరినటువంటి నడుచుకోవడం మొదలైనటువంటి యొక్క ప్రభావితం చేత వీళ్లకు నష్టము వాటిల్లేటువంటి అవకాశాలు ఎక్కువ శాతం ఉన్నాయి. కాబట్టి తగు జాగ్రత్తగా ఉన్నటువంటి దానిలో ఆ అష్టమ స్థానాన్ని అనుచితమైనటువంటి విధానంలో సంయమనం పాటిస్తూ ముందుకెళ్తే వారికి ఆ ప్రభావితాల నుంచి కూడా గట్టెక్కేటువంటి అవకాశాలు ఉంటాయి. అలాగే శని అబ్దాది సంవత్సరాంతం వరకు కూడా ఇక్కడ కుంభరాశిలో ఉండడం చేత ఈ యొక్క సంబంధించినటువంటి యొక్క పంచమ స్థానంలో అశుభడవడం వలన వారి ప్రయత్న కార్యాలన్నీ కూడా భంగం కలగడము, మనోవిచారము, నీచ స్త్రీ యొక్క ప్రభావితమైన పరిచయాలు ఏర్పడము, దానివల్ల నష్టపోవడము, ఇలాంటివన్నీ కూడా చెడు ప్రభావాలే ఏర్పడేటువంటి అవకాశాలు ఉన్నాయి. రాహు అబ్దాది సంవత్సరాంతం వరకు కూడా మీనరాశిలో అనగా షష్టమ స్థానంలో శుభడగుండ వలన సాహసోపేతమైనటువంటి కార్యక్రమాలన్నీ కూడా సూక్ష్మబుద్ధితో ఆచరించినట్టయితే తప్పకుండా విజయాన్ని సాధించేటువంటి అవకాశాలు ఉన్నాయి. అలాగే సర్వ విషయముల యందు శుభ ఫలితాలు కలిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. గో భూ అనగా ఆ యొక్క పశు సంపద, భూ సంపద లాభాలు కలిగేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. అలాగే కేతు అబ్దాది నుండి సంవత్సరాంత వరకు కన్యా రాశిలో ద్వాదశ స్థానముల అశుభడగుండ వలన కష్టములు, నష్టములు, ధన నష్టము, నేత్రరోగమైనటువంటి సంబంధించినటువంటి ఫలితాలు ఇవన్నీ కూడా నష్టాన్ని జరిగించేటువంటి అవకాశాలు ఎక్కువ శాతం ఉన్నాయి. ఈ విధమైనటువంటి తరచు క్రమక్రమంగా ఇది పెరిగేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి దాన్ని మనం అధిగమించేటువంటి ఒక ప్రయత్నంలో మనస్సు పెట్టి చేసినట్టయితే ఇవన్నిటి కూడా అధిగమించడానికి అవకాశాలు ఎక్కువ శాతం ఉన్నాయి అనేటువంటిది తులారాశి వారికి ఈ క్రోధినామ సంవత్సరం సూచిస్తుందమ్మా. నెక్స్ట్ వృశ్చిక రాశికి వారికి ఎలా ఉండబోతుంది? అలాగే అమ్మా, వృశ్చిక రాశి వారికి సంవత్సరం అనేటువంటిది విశాఖ 4వ పాదము, అనురాధ 4 పాదములు, జ్యేష్ఠ 4 పాదములు, ఈ విధమైనటువంటి పాదాలు కలిగినటువంటి వారికి వృశ్చిక రాశి అవుతుంది. అలాగే ఈ సంవత్సరము వారికి ఆదాయం 8, వ్యయము 14, రాజ్యపూజ్యం 4, అగౌరవం 5 అయిందన్నమాట. ఈ రాశి వారికి సంబంధించినటువంటి గురువు అబ్దాది అనగా ఇప్పుడు నడుస్తున్నటువంటి కాల ప్రమాణానికి సంబంధించినటువంటి గురువు ఎలా ఉన్నాడు అంటే 1/5/2024 వరకు వాళ్ళు మేషరాశిలో ఉండడం చేత అనగా షష్టమ స్థానంలో ఉండడం చేత అనగా అశుభ స్థాన ప్రభావితం చేత ఈ యొక్క గురు ప్రభావితం వారికి కొంత ప్రతికూల ఫలితాన్ని సూచించేటువంటి అవకాశం, విరోధము, బంధువులతోటి విరోధము, జనులతోటి విరోధం ఏర్పడి దానివల్ల కలహాలు ఏర్పడి వాళ్ళు చేసేటువంటి ఒక పనులలో వాళ్ళకు నష్టం జరిగేటువంటి విధానాన్ని సూచించేటువంటి అవకాశాలు ఉన్నాయి. అలాగే ఈ యొక్క 2/5/2024 ఆ సంబంధించినటువంటి ఒక సంవత్సరాంతం వరకు కూడా వృషభ రాశిలో అనగా 7వ స్థానంలో గురువు సంచారం చేయడం చేత అది శుభ ఫలితాలను పరిశీలించేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇంతవరకు ఏదైతే భిన్నమైనటువంటి యొక్క ఫలితాలు అనుభవించామో దానికి అనుకూలమైనటువంటి ఫలితాలు ఈ సంవత్సరం అనేటువంటిది ఈ రాశి వారికి మంచి శుభ పరిణామాలు అందించేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. దానివల్ల స్థానము శుభం, ఆరోగ్యము, తేజస్సు, రాజకీయ వ్యవహారముల యందు విజయము, అన్నింటిలో కూడా విజయము, బలము, అభీష్ట కార్యసిద్ధి అన్ని రకాలుగా నెరవేరేటువంటి యొక్క ప్రభావితాన్ని ఆ గురువు సూచించేటువంటి అవకాశాలు ఉన్నాయి. అలాగే శని సంచారానికి విషయానికి వచ్చేస్తే శని అబ్దాది నుండి సంవత్సరాంత వరకు కుంభరాశిలో అశుభడగుండ వలన శరీరంలో ఉన్నటువంటి యొక్క కొన్ని నలతలు ఏర్పడి వాతరోగాలు, మనస్తాపము, భయము, స్థానచలనము ఇలాంటివన్నీ కూడా అనారోగ్య సమస్యలు ఎదుర్కొనేటువంటి అశుభ ఫలితాలు ఇచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. అలాగే రాహు విషయానికి వచ్చేస్తే అబ్దాది నుండి సంవత్సరాంతం వరకు ఈయన మీనరాశిలో అనగా పంచమ స్థానంలో అశుభడగడం వలన దానివల్ల సంతానము నష్టము, విరోధము,
అకాల భోజనాలు మొదలగు చెడు ఫలిత ప్రమాణాలే ఈ యొక్క రాహు ఫలితాలు ఇవ్వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. అలాగే కేతు విషయానికి వచ్చేస్తే అబ్దాది నుండి సంవత్సరాంతం వరకు కన్యా రాశిలో ఆ యొక్క కేతువు సంచారం చేయడం చేత వీళ్ళు శుభాన్ని ఇచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. దానివల్ల పశులాభము, భోజనము, సౌఖ్యము, వస్తులాభము, ఆ యొక్క నూతన వస్త్రప్రాప్తి, సుగంధ ఆ ద్రవ్యాలకు సంబంధించినటువంటి సేకరించే లాభ ఫలితాలు కూడా ఉన్నటువంటి విధానాన్ని ఈ యొక్క వృశ్చిక రాశి వారు సూచిస్తున్నటువంటి విధానం అన్నమాట. ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వారికి సంవత్సరానికి సంబంధించినటువంటిది క్రోధినామ సంవత్సరంలో మూల 4 పాదములు, పూర్వాషాఢ 4 పాదములు, ఉత్తరాషాఢ 1 పాదములు. ఆ విధంగా ఉన్నటువంటి వారికి ధనుస్సు రాశి వారికి ఆదాయం 11, వ్యయం 5, రాజ్యపూజ్యం 7, అవమానం 1. ఈ విధంగా ఈ ధనుస్సు రాశి వారికి సంబంధించినటువంటి యొక్క ప్రభావితాన్ని సూచిస్తున్నాయి. అలాగే ఈ యొక్క ధనుస్సు రాశి వారికి సంబంధించినటువంటి వారికి గురువు అబ్దాది నుండి అనగా 1/5/2024 నుండి మేషరాశిలో సంచమ స్థానములో శుభుడగుట వలన వీళ్ళకు ధనలాభము, సంపద, చేయి వృత్తి యందు లాభదాయకము, అభివృద్ధి, కుటుంబ సౌఖ్యము, సంతోషము, ఈ విధమైనటువంటి శుభపరిణామాలు ఇచ్చేటువంటి యొక్క గురు ప్రభావితం అన్నమాట. అలాగే 2/5/2024 నుండి సంవత్సరాంతం వరకు వృషభ రాశిలో ఆ యొక్క గురువు అనేటువంటిది అనగా షష్టమ స్థానంలో సంచారం చేయడం చేత వారికి సంబంధించినటువంటి భయము, వారి యొక్క దూర ప్రాంతమైనటువంటి వారితోటి స్వజనులతోటి నష్టపడము, విరోధము, స్వజనులతో కూడా కలహాలు ఏర్పడము, చోరుల వలన భయము, అగ్ని వలన భయము, ఈ విధమైనటువంటి అశుభ పరిణామాలు సూచించేటువంటి విధానం ఈ సంవత్సరం ఆయన గురు ఆ విధంగా సూచిస్తూ ఉన్నాడు. అలాగే శని విషయానికి వచ్చేస్తే అబ్దాది వరకు అనగా కుంభరాశిలో అంటే తృతీయ స్థానములో శుభుడగుడ వలన వీరికి సంబంధించినటువంటి శీత సౌఖ్యములు, సంతోషములు, బుద్ధి వలన భయము, ప్రయత్న కార్యములన్నీ కూడా జయము, స్వగ్రామము, జీవన సౌఖ్యము, ఆరోగ్యము, లాభము కలిగేటువంటి అవకాశాలు ఈ యొక్క ప్రభావితాన్ని శని సూచిస్తున్నాడు. అలాగే రాహు విషయానికి వచ్చేస్తే అబ్దాది నుండి సంవత్సరాంతం వరకు మీనరాశిలో చతుర్థ స్థానములో అశుభ స్థానం అవడం వలన ఈ యొక్క సంబంధించినటువంటిది ఆ స్త్రీ మూలకమైనటువంటి నష్టములు, ప్రయత్న కార్యాలన్నీ ఫలించకపోవడము, ప్రయాణాలు అధికంగా చేయడము, దానివల్ల నష్టపోవడము, ఆకస్మికమైనటువంటి యొక్క నష్టము ఏర్పడి భయాందోళనతో కూడుకున్నటువంటి యొక్క చెడు పరిణామాలు సూచించేటువంటి అవకాశాలు ఎక్కువ శాతం ఉన్నాయి. అలాగే కేతు గ్రహానికి వచ్చేస్తే అబ్దాది సంవత్సరాంతం వరకు కన్యా రాశిలో దశమ స్థానంలో శుభుడగుట వలన మనస్సుకు సంతోషము, ఆనందము, భోజన సౌఖ్యాలు, సదా ఆనందనీయమైనటువంటి శరీర బలము, ఈ విధమైనటువంటి కష్టములు తొలిపోవడం మొదలగు శుభ ఫలితాలు ఇచ్చేటువంటి ఆ ఫలిత ప్రదానాలు ఆ విధంగా సూచిస్తా ఉన్నాయి. ఈ రకమైనటువంటి ధనుసు రాశి క్రోధనామ సంవత్సర ఫలితాలు సూచించడం జరుగుతుంది అమ్మా. నెక్స్ట్ మకర రాశి. నెక్స్ట్ తర్వాత తదుపరి మకర రాశి వారికి ఏ విధంగా సూచిస్తున్నాయి క్రోధనామ సంవత్సరం అంటే ఉత్తరాషాఢ 2, 3, 4 పాదములు, శ్రవణము 4 పాదములు, ధనిష్ట 1, 2 పాదాలు వారికి సంబంధించినటువంటి వారికి మకర రాశి అవుతుంది అన్నమాట. ఈ మకర రాశి వారికి శ్రీ క్రోధనామ సంవత్సర ప్రభావితం యొక్క ఆదాయ వ్యవహారాల విషయానికి వచ్చేస్తే ఆదాయం 14, వ్యయం 14, రాజ్యపూజ్యము 3, అవమానం 1. ఈ విధమైనటువంటి మకర రాశి వారు సూచిస్తా ఉన్నారు. ఈ మకర రాశి వారికి సంబంధించినటువంటి అబ్దాది అనగా 1/5/2024 వరకు మేషరాశిలో అనగా చతుర్థ స్థానములో ఆ యొక్క గురువు సంచారం చేయడంగా స్థిరం లేకపోవడం, నష్టాలు, కష్టాలు, అశుభ పాలనము, అపకీర్తి, ధనవ్యయము, స్థానబలము అనేటువంటి లేకపోవడము, కలహాలు ఏర్పడడం, ఈ విధమైనటువంటి యొక్క ఫలితాలే ఈ సంవత్సరం అంతా అనగా ఈ శోభకృతనామ సంవత్సరం అంతా అనుభవించినటువంటి విషయాలు అన్నమాట. అలాగే ఈ క్రోధినమ సంవత్సరం ఏర్పడిన తర్వాత అనగా 2/5/2024 నుండి ఆ యొక్క గురువు అనేటువంటిది ప్రవేశం అనేటువంటి పుష్కర కాలాన్ని ప్రవేశించే సమయకాలానికి వృషభంలో అనగా పంచమ స్థానంలో శుభుడగుట వలన ధనలాభము, దానివల్ల సంపద పెరగడము, చేయి వృత్తి యందు అభివృద్ధి, కుటుంబ సౌఖ్యము కలుగును, అన్ని విధాలైనటువంటి ఆనంద జీవనమైనటువంటి యొక్క ప్రభావితానికి ఈ గురువు వారికి సంపూర్ణమైనటువంటి ఆ శుభ ఫలితాన్ని అందించేటువంటి విధానాలు ఉన్నాయి. అలాగే ఈ రాశి వారికి శని విషయానికి వచ్చేస్తే అబ్దాది నుండి సంవత్సరాంతం వరకు కుంభములు అనగా ద్వితీయ స్థానములు అశుభుడవడం వలన దీనివల్ల వృధా కలహాలు, వృధా సంచారము, ఆ యొక్క ప్రయత్న కార్యాలన్నీ చెడిపోవడము, సంచారములు, పాపకార్యాలన్నీ చేయడము, దానివల్ల ధన నష్టము, ఆ కుటుంబంలో విరోధాలు ఏర్పడేటువంటి అవకాశాలు, అంతేకాకుండా సర్వజనులతో కూడా ఆ విరోధాలు ఏర్పడేటువంటి అవకాశాలు ఉండేటువంటి ఛాన్సెస్ కూడా ఎక్కువ శాతం ఉన్నాయి. అంతేకాకుండా ఈ అబ్దాది రాహు సంవత్సరాంతం వరకు కూడా మీన రాశిలో తృతీయ స్థానములో శుభుడగుట వలన సౌఖ్యము, సౌభాగ్యము, వివిధమైనటువంటి ఆ రూపంలో ఉన్నటువంటి ధనలాభము,
శారీరకమైనటువంటి బలము, కీర్తి, ప్రజలతో మంచి పలుకుబడి ఏర్పడేటువంటి అవకాశములు, సర్వత్రా అనుకూలమైనటువంటి ప్రభావితాన్ని ఈ యొక్క ప్రభావితమైనటువంటి రాహు సూచించేటువంటి అవకాశాలు ఉన్నాయి. అలాగే కేతు సంబంధించినటువంటి విషయానికి వస్తే ఈ అబ్దాది కన్యా రాశిలో ఆ యొక్క నవమ స్థానంలో అశుభడగడం వలన పశు నష్టము, ధన నష్టము, ఆ యొక్క వృధా సంచారము, కార్య విఘ్నాలు కలిగేటువంటి అవకాశాలు ఎక్కువ శాతం ఉన్నాయి. ఈ రకమైనటువంటిది మకర రాశి వారికి సూచిస్తున్నటువంటి యొక్క ఫలితాంశ ప్రభావితాలను చేస్తున్నారు. కుంభరాశి వారికి సంబంధించినటువంటి విషయానికి వచ్చేస్తే ధనిష్ట 3-4 పాదములు, శతవిషం 4వ పాదము, పూర్వభాద్ర 3 పాదములు, ఈ వీరికి సంబంధించినటువంటిది కుంభరాశికి వారికి సంబంధించినటువంటి పాదాల విషయానికి వచ్చేస్తే కుంభరాశి అవుతుంది. అలాగే వీరికి ఈ సంవత్సరం ఆదాయం 14, వ్యయం 14, రాజ్యపూజ్యము 6, అఘోరం 1. ఈ విధమైనటువంటి కుంభరాశి వారికి క్రోధి నామ సంవత్సరం సూచిస్తున్నటువంటి ఆదాయ వ్యవహార రాజపూజ్యాలని చెప్తున్నాడు. అలాగే ఈ యొక్క కుంభరాశి వారికి సంబంధించినటువంటి గురువు అబ్దాది సంవత్సరాంతం వరకు కూడా 1/5/2024 వరకు అనగా మేషరాశిలో తృతీయ స్థానములో ఉండడం చేత తదా సంవత్సరంలో వృషభ రాశిలో చతుర్థ స్థానములో అశుభడగుడ వలన శరీరం బంధు విరోధము, మనోవిచారము, కష్టములు, నష్టములు, శరీర పీడ, ఉద్యోగ భంగము, కలహాలు, స్థిరత్వం లేకపోవట, అపకీర్తి, ధనలాభం, నష్టం అనేటువంటి కలగడము, స్థానస్థలము ఉన్నటువంటి యొక్క స్థిరత్వాన్ని కోల్పోవడము, ఈ కలహాలు ఇలాంటి ఇత్యాది ప్రతికూల ఫలితాలే ఎక్కువ శాతం ఈ కుంభరాశి వారికి జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. అలాగే శని అబ్దాది నుండి సంవత్సరాంతం వరకు కూడా కుంభరాశిలో అనగా జన్మస్థానములో శని ఉండడం చేత అశుభ పరిణామాలు కలిగి అపకీర్తి, ఆ యొక్క సంబంధించినటువంటి చంచల బుద్ధియు, మనోవిచారములు అనగా భయము, రోగము, బంధు విరోధము, ఈ రకమైనటువంటి దుఃఖాలు, నష్టాలు, కష్టాలు కలిగేటువంటి విధానాన్ని సూచించడం. కాబట్టి ఆ యొక్క శని ప్రభావితానికి సంబంధించినటువంటి యొక్క ఉపచారాలు చేసుకొని శాంతి కలిగేటువంటి విధానాన్ని సూచించుకోవాలి. అలాగే రాహు అబ్దాది సంవత్సరాంతం వరకు కూడా మీనరాశిలో ద్వితీయ స్థానములో అశుభడగుణ వలన కూడా సమస్త కార్యాలన్నీ క్షీణించకపోవడము, అపకీర్తి, సోదరులతో విరోధం ఏర్పడము, వివిధమైనటువంటి రూపాల కష్టాలు కలగడము, ఈ రకమైనటువంటి అపకీర్తి కలిగేటువంటి విధానమే రాహు కూడా సూచిస్తూ ఉన్నాడు. అలాగే కేతు అబ్దాది సంవత్సరాంతం వరకు కన్యా రాశిలో అష్టమ స్థానంలో అశుభడగుణ వలన శరీర పీడయు, మనోవిచారము, క్రూర జంతువుల వలన భయము, తరచు ప్రయాణంలో ప్రయత్న కార్యాలను చెడిపోవడం మొదలగు అశుభ ఫలాలే ఎక్కువ శాతం ఉన్నటువంటి విధానం. కాబట్టి కుంభరాశి వారికి సంబంధించినటువంటి విధానానికి వస్తే చాలా వరకు అన్ని రకాలైనటువంటి నష్టం వాటిల్లేటువంటి యొక్క ప్రభావితమే ఎక్కువ శాతం ఉన్నాయి. కాబట్టి వీరు సన్ని విధాలైనటువంటి సమన్వయాన్ని పాటిస్తూ ఆ సంయమనం అనేటువంటిది లేకుండా ఏ కార్యక్రమాన్నైనా ఏ విధమైనటువంటి ప్రయత్నాలైనా చేసినట్టయితే దానివల్ల అనేకమైనటువంటి నష్టాలు, ఇబ్బందులు కలిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వారు ఆచితూచి ఏదైనా చేయాలనుకున్నా ఆ విధమైనటువంటి ఫలితాలు చేస్తే వాళ్ళకు మంచి శుభపరిణామాలు కలిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఆ తదుపరి ఈ యొక్క సంవత్సరాంతంలో ద్వాదశ రాశులలో మీన రాశి వారికి చివరిగా ఈ యొక్క పూర్వభాద్ర 4వ పాదము, ఉత్తరాభాద్ర 4 పాదములు, రేవతి 4 పాదములు, ఈ యొక్క పాదాలకు సంబంధించినటువంటి వారికి మీన రాశి అవుతుంది. దీనికి ఆదాయము 11, వ్యయం 5, రాజ్యపూజ్యము 2, అఘోరము 4 ఉన్నాయి. ఈ రాశి వారికి విధమైనటువంటి రాజపూజ్యం, అవమానాలు ఈ విధంగా మీన రాశి వారికి సూచిస్తున్నటువంటి విధానాలు. ఈ రాశి వారికి ప్రస్తుతం ఉన్నటువంటి గురువు ప్రభావితం అనేటువంటి 1/5/2024 వరకు మేషరాశిలో అనగా ద్వితీయ స్థానంలో శుభడగుణ వలన వారికి మనస్సుకు ఆనందము, కీర్తి, ధనలాభము, అన్ని రకాలైనటువంటి విషయము, అలా చాలా సంతోషము, కుటుంబ సౌఖ్యము, ఈ విధమైనటువంటి యొక్క ఫలితాలన్నీ కలిగించినటువంటి వాడు అవుతున్నాడు. అలాగే 2/5/2024 నుండి సంవత్సరాంతం వరకు వృషభ రాశిలో అనగా తృతీయ స్థానంలో అశుభ సాగుడం వలన మనోవిచారము, బంధు విరోధము, కష్టములు, శరీర పీడ, ఉద్యోగ భంగము, కలహాలు కలిగేటువంటి విధానాలు సూచిస్తున్నాయి. అలాగే శని అబ్దాది సంవత్సరాంతం వరకు కూడా ఈ యొక్క కుంభరాశిలో అనగా ద్వాదశ స్థానంలో అశుభడగుడం వలన ఈ యొక్క శని ప్రభావితం చేత కూడా మనస్తాపము, అపకీర్తియు, భోజన సౌఖ్యం లేకపోవడము, ఆ యొక్క సంబంధించినటువంటి కష్టాలు, నిత్యము కలహాలు, అనారోగ్య బాధలతో అనేకమైనటువంటి ప్రతికూల ఫలాలే కలిగించేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే రాహు విషయానికి వచ్చేస్తే అబ్దాది సంవత్సరాంతం వరకు మీనరాశిలో అనగా జన్మస్థానంలో అశుభడగుల వలన కలహములు, దేశ సంచారము, రోగము, ధన నష్టము, ఆ తర్వాత నానా విధాలైనటువంటి కష్టాలు ప్రాప్తించి మొదలగు ఫలితాలే కనబడేటువంటి అవకాశాలు ఎక్కువ శాతం ఉన్నాయి. అలాగే కేతు విషయానికి వస్తే అబ్దాది సంవత్సరాంతం వరకు కన్యా రాశిలో అనగా సప్తమ స్థానంలో అశుభడగుడ వలన మీ చేసేటువంటి వృత్తులందు కృషి అది కూడా
క్షీణించకపోవడము, దానివల్ల చెడు ఫలితాలు రావడము, అన్ని రకాలైనటువంటి స్వల్ప లాభాలతో కూడుకొని వృధా భ్రమణాలు చేసి శరీర బాధలే కలిగేటువంటి విధానాలు ఉన్నాయి. కాబట్టి చాలా వరకు సంబంధించినటువంటి యొక్క మీనరాశి వారు కూడా అనేకమైనటువంటి ఇబ్బందుల్లో కూడుకున్నటువంటి యొక్క ప్రభావితమే ఏర్పడేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ యొక్క సంవత్సరాంతంలో ఉన్నటువంటి యొక్క ద్వాదశ రాతుల యొక్క ఫలిత ప్రభావాలు ఈ విధంగా సూచించడం అనేటువంటి జరిగింది. కాబట్టి ఈ సంవత్సరాంతంలో పుష్కరాంశములు అనేటువంటి యొక్క పుష్కరాలు 1/5/2024 అనేటువంటిది ఆ యొక్క గురువు అనేటువంటి వారణం అనేటువంటి జరుగుతుంది. మేషరాశిలోంచి వృషభ రాశిలోకి ప్రవేశం అనేటువంటి జరగడం చేత ఇక్కడ పుష్కర ప్రభావితం అనేటువంటి ఏర్పడుతుంది. అందులో ఆ పుష్కరాలకు సంబంధించినటువంటి ఆర్థిక ప్రారంభం నుంచి 12 రోజులు పుష్కర కాల ప్రభావితం అవుతుంది. కాబట్టి ఆ పుష్కర కాలంలో సంబంధించినటువంటి వారందరూ కూడా ఆ స్నానాలు దానాదులు అనేటువంటి అన్ని చేసుకొని ఈ యొక్క క్రోధినామ సంవత్సరంలో ఉన్నటువంటి యొక్క అశుభ ప్రభావితాలకు ఏదైతే ఉన్నాయో ఆ అశుభ ప్రభావితాన్ని అంతా కూడా శుభ ఫలిత ప్రభావితంగా ఉండేటట్టుగా సూచించేటువంటి విధానాన్ని సూచించే విధంగా ఆ గంగా స్నాన ఫలిత ప్రభావితం చేత వారందరికీ కూడా శుభం జరగాలని, వారికి అందరికీ కూడా క్రోధినామ సంవత్సర ప్రభావితం అంతా కూడా ఆనందాన్ని సుఖ సంతోషాలు కలిగించేటువంటి విధానాన్ని సూచించేటువంటి సర్వత్రా అనేటువంటి ఆ పుష్కర స్నాన ప్రభావితం చేత సర్వదేవతల యొక్క ప్రభావితమైనటువంటి ఆసనమైనటువంటి ఒక పుష్కరం అవుతుంది. కాబట్టి అందులో ఆ పుష్కర స్నానాన్ని ఆచరించడం చేత వీరికి ఉన్నటువంటి యొక్క అశుభ పరిణామ ప్రభావితమైనటువంటి గ్రహాల దోషాలను కూడా ఆ సర్వదేవతల యొక్క అనుగ్రహం కలిగి వీరు ఆరోగ్యంతో సుఖ సంతోషాలతోటి ఈ క్రోధినామ సంవత్సరాలు కూడా అన్ని శుభాలు కలిగేటువంటి విధానాన్ని సూచించి ఆ కలస్వరూపుడైనటువంటి ఈశ్వరుడు, ఆ ఈశ్వరుని యొక్క అనుగ్రహం కూడా మనకంతా శుభాన్ని కలిగించేటువంటి విధానమైనటువంటి వాడు. కాబట్టి ఆ రాజరాజేశ్వరుడు అన్ని విధాలుగా మనకు శుభాన్ని కలిగించేటువంటి యొక్క విధాన్ని సూచించేటువంటి వాడైతాడు. కాబట్టి ఆ యొక్క ప్రభావితాన్ని స్వామివారిని ప్రార్థించుకునేటువంటి అవకాశాన్ని మనం కలిగించుకొని ప్రతి నిత్యము ఆ యొక్క దైవ దర్శన ప్రభావితం చేత మనకు ఉన్నటువంటి చెడు ప్రమాణాలు తొలగించేటువంటి విధానానికి కాలస్వరూపుడైనటువంటి ఈశ్వరుడే. కాబట్టి ఆ యొక్క స్వామివారిని మనం ప్రార్థించుకునేటువంటి విధానాన్ని సూచిస్తూ వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగత పితరో వందే పార్వతీ పరమేశ్వరు అంటాడు. అందుకే ఆ యొక్క సంవత్సర ఫలితానికి క్రోధినామ సంవత్సరం కూడా మనకంతా శుభాన్ని కలగాలని చెప్పేస్తూ ఆ పార్వతీ పరమేశ్వరులకు నమస్కరిస్తూ ఈ యొక్క ప్రభావితం సంవత్సరం అంతా కూడా అందరికీ శుభాన్ని కలిగించే విధంగా సూచించాలని కాలస్వరూపుడైనటువంటి ఆ పార్వతీ పరమేశ్వరులను మనం మనసారా వాచా కర్మణ అన్ని కూడా శుభాలు కలిగించాలని స్వామివారిని మనస్ఫూర్తిగా వేడుకుందాం. ఓం నమః శివాయ, హర హర మహాదేవ. ఈ విధంగా ఈ క్రోధినామ సంవత్సర ఫలితాన్ని సూచించడం జరిగిందమ్మా. థ్యాంక్ యూ గురువు గారు. చాలా సంతోషం. ఈ క్రోధినామ సంవత్సరం గురించి వివిధ రాశుల వారి గురించి చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ. చాలా సంతోషం అమ్మా. అందరూ శుభంగా ఉండాలి, అందరూ కూడా ఆనందంగా సంతోషంగా ఉండాలనేటువంటి ఒక ప్రవేదం చూస్తూ ఆ స్వామి వారిని వేడుకుందాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మఖేన్మఖేషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.